చంద్రబాబు నాయుడు పద్ధతి మార్చుకోడు, ఇక చంద్రబాబు నాయుడు మారడు అనేటువంటి సంకేతాలని ఈరోజు ప్రజలకు ఇచ్చారు. ఈ దేశంలోనే ప్రజా వ్యతిరేక విధానాలకి బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తాడు. అటువంటిది తిరిగి అదే రకమైనటువంటి ప్రయత్నం చేశాడు తప్ప ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు ప్రజలకు సంబంధించి, ప్రజల ఆలోచనకు సంబంధించి, వాళ్ళ ఆలోచన విధానాన్ని గురించి ఎక్కడ కూడా నేను పట్టించుకుంటాను, ప్రజలకు సంబంధించి ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటాను అనేటువంటిది ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు విధానాలలో కనిపించలేదు అనేటువంటిది ప్రతి ఒక్కరికి అర్థమైనటువంటి విషయం. ఒక ముఖ్యమంత్రిగా నూతనంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వంలో మొట్టమొదటిసారి ఇచ్చేటువంటి స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఇచ్చేటువంటి ప్రసంగంలో చాలామంది ఆశించారు. ఈ ప్రసంగం ఒక ప్రజలకు ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. చంద్రబాబు నాయుడు తన భవిష్యత్ పరిపాలనలో ప్రజలకు ఏ విధంగా అండగా నిలుస్తాడు, ఎటువంటి పరిపాలన అందిస్తాడనేటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తారనేటువంటి ఆశ చాలామంది ప్రజల్లో కలిగింది. చాలామంది ప్రజలు ఎదురు చూశారు కూడా. అయితే ఈ 2.5 నెలల హామీల గురించి చంద్రబాబు నాయుడు ఏదన్నా మాట్లాడతాడా అంటే ఏమీ వాటి గురించి మాట్లాడలేదు. తనకి ఏమీ పట్టనట్టుగా, తను అటువంటి హామీలు ఏమీ ఇవ్వనట్టుగానే వ్యవహరించాడు తప్ప ఎక్కడా కూడా సూపర్ 6కు సంబంధించి, ఆ హామీలకు సంబంధించి నేను ఈ హామీలు ఇచ్చాను, ఇదిగో ఈ విధంగా నిలబెట్టుకుంటున్నాను అనేటువంటి ఒక రోడ్ మ్యాప్ కానీ, దానికి సంబంధించి ఒక ప్రణాళికని కానీ ఏది కూడా ఈరోజు ప్రకటించలేకపోయాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద మేము కక్ష కట్టాం, కక్షపూరితంగా వ్యవహరిస్తాం, రాజకీయ వేధింపులుంటాయి, కక్ష సాధింపులకు పాల్పడతాం అనేటువంటి పరోక్షంగా ప్రత్యక్షంగా సంకేతాలు ఇచ్చాడు తప్ప ప్రజలకు ఎటువంటి మేలు చేస్తాం అనేటువంటి దాఖలాలు లేవు. ఈరోజు నిన్ననే లోకేష్ ఒక ట్వీట్ కూడా చేశాడు. రెడ్ బుక్కి సంబంధించినటువంటి మేము రెడ్ బుక్ పాలనని అందిస్తాం, రెడ్ బుక్ పాలనకు కట్టుబడి ఉన్నాం, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామని. ఈరోజు చంద్రబాబు నాయుడు దురదృష్టం ఆయన ప్రసంగంలో కూడా ఆ రెడ్ బుక్ ఆదేశానుసారం మేము పనిచేస్తాము అనేటువంటి సంకేతాలు ఇవ్వడం, దాని గురించి మాట్లాడడం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పాడు. మొన్నటి జరిగినటువంటి ఎన్నికల్లో ప్రజలు స్వాతంత్రాన్ని సంపాదించుకున్నారు అని చెప్పి మాట్లాడు. అంటే నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయావు? అప్పుడు నీ నుంచి ప్రజలు స్వాతంత్రం సంపాదించుకున్నట్టు ఒప్పుకుంటున్నావా? అంటే నీ ఉద్దేశ్యం ఎవరన్నా ఓడి నువ్వు గెలిస్తే మాత్రం ప్రజలు స్వాతంత్రం సాధించుకున్నట్టు, నీకు ఓటు వేయకుండా నిన్ను ఓడిస్తే మాత్రం అది ప్రజల దౌర్భాగ్యం అన్నట్టు. అంటే నీ పాలనను కోల్పోతే అది ప్రజల దౌర్భాగ్యం, నీకు పాలన అందిస్తే మాత్రం ప్రజల స్వాతంత్రం ద్వారా సాధించి నీకు పాలన అందించినట్టుగా భావించడం. కాబట్టి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్రం పక్కన పెడితే ఎవరికి స్వాతంత్రం ఇచ్చావు నువ్వు? హత్యలు చేసేటువంటి వాళ్ళకి, దౌర్జన్యాలు చేసేటువంటి వాళ్ళకి, అవినీతికి పాల్పడేటువంటి వాళ్ళకి, విధ్వంసం సృష్టించేటువంటి వాళ్ళకి, పేకాట రాయిళ్ళకి, ఇటువంటి వ్యక్తులకి స్వాతంత్రం ఇచ్చావు తప్ప ఎవడైనా నీతిగా, నిజాయితీగా, న్యాయబద్ధంగా వ్యవహరించేటువంటి వాడు పూర్తిగా నీ ప్రభుత్వంలో స్వాతంత్రం కోల్పోయాడు. మరో మాట చెప్పాడు ఈరోజు చంద్రబాబు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని అడిగారు, ఒక్క ఛాన్స్ ఇస్తే ఈ రాష్ట్రం ఈ విధంగా అయిందన్నాం. అవును, మేము గర్వంగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే చంద్రబాబు నాయుడు జీవితంలో చేతకానటువంటిది. చంద్రబాబు నాయుడు 4 సార్లు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తే డీబీటీ ద్వారా 4,000 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయినటువంటి అసమర్థుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గుర్తుంచుకోవాల్సింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఛాన్స్ ఇస్తే 2,71,000 కోట్ల రూపాయలు ఈరోజు డీబీటీ ద్వారా నేరుగా పారదర్శకంగా ఎవరికి సంబంధం లేకుండా ఈరోజు ప్రజలకు అందించేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు నాంది పలికాడు. అదేవిధంగా ఈరోజు అనేక రంగాలు, విద్యలో కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగాలకు సంబంధించి కానీ ఎక్కడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ఆ రంగాలకు సంబంధించి అన్ని విధాలు కూడా అండగా నిలిచినటువంటి పరిస్థితి అని చెప్పి మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను.